సో మొత్తానికి అట్లు ఆయన్ని డైరెక్టర్ గారిని ఇద్దరిని ఇంప్రెస్ చేసేసారు. డెఫినెట్లీ సార్. అండ్ ఇప్పుడు బన్నీ సార్ కూడా ఏంటంటే ఆయన హార్డ్ వర్క్ సార్ అంతే. అబ్బో అది అది అదేం ఓపిక అంటే ఈయన హార్డ్ వర్క్ కి ఈయన డెడికేషన్ కి అంటే ఎలా అంటే ఇద్దరికి ఎంత ఓపిక అంటే బన్నీ గారికి అయితే 2.5 hours పెయింట్ చేసుకుంటారు సార్. ఆ బాడీ పెయింట్ వేసి మేకప్ చేసి ఇయర్ రింగ్స్ నాకు అంటే చూడగానే బా ఏది పాట కోసమా లేకపోతే ఆ జాతర దానికా లేకపోతే మామూలు రోజు సార్. ఇప్పుడు జాతర సీక్వెన్స్ మీరు చూసారు కదా. అవును. ఇప్పుడు ఆ మేకప్ అవన్నీ వేసుకోవాలంటే నార్మల్గా ఏంటంటే కూర్చొని 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 నడుము పట్టేస్తుంది సార్. అవును. కానీ ఆయన ఆ ఏ బ్యాక్ పెయిన్ ఉన్నా సరే ఆయన వెళ్ళి మళ్ళీ అదే పవర్ తో చేస్తారు. అసలు అంతే పవర్ఫుల్ గా చేస్తారు. పర్ఫార్మెన్స్ లో ఎక్కడా తగ్గదు. ఓకే. అంటే ఇప్పుడు మనం ఇలా ఉన్నాం సార్, మనం ఎంతసేపు అని కూర్చుంటాం? ఒక 2.5 hours ఇలా కూర్చుంటే అంత ఈజీ కాదు కదా. మనకి కింద ఆల్రెడీ మొదలైపోద్ది. ఇలా కూర్చొని ఉండాలి, కదులుతా ఉంటాం అసహనంతో కూర్చోలేము. అలాంటిది 2.5 hours కూర్చొని ఆయన వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి పర్ఫార్మ్ చేయాలి. ఆయన అంటే ఎంత ఓపిక ఉంటే అసలు ఊరికే అదే స్టార్స్ అప్పుడు మన పెద్ద ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు ఆ కాలంలో అయితే అంత ఓపికగా చేసేవాడు అని చెప్పేవాళ్ళు. ఈ కాలంలో అంత ఓపిక కూడా ఉండటం అనేది చిన్న విషయం కాదు. బహుశా ఆ ఓపిక వల్లే ఈ రోజుకి ఆ స్థాయికి వచ్చారు అని చెప్పేసి ఇంతమంది మాట్లాడుకుంటున్నామంటే ఓకే సార్. ఆయన హార్డ్ వర్క్ సార్, ఆయన మామూలు హార్డ్ వర్క్ కాదు. సో ఇవాళ మొత్తం దేశం ఇంకా చెప్పాలంటే ఆయన మాటలను చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా సో పుష్ప 2 కోసం ఎదురు చూస్తూ ఉండటం అనేది నా భాగ్యం అన్నారు కదా. సో అంటే ఆ స్థాయికి అంటే తన స్వయం కృషితోటే తను ఎంచుకున్న కథలు, దర్శకులు, సో దానివల్లే ఆయన స్వయం కృషితోనే ఆయన ఈ స్థాయికి వచ్చారంటే ఏమంటారు మీరు? 100% సార్. ఎవరు హార్డ్ వర్క్ లేకుండా, కష్టం లేకుండా ఎవరు ముందుకు రారు కదా సార్. అవును, అదే. సో మీరు అంటే బన్నీ గారి నుంచి ఏదైనా తీసుకోవాలంటే స్ఫూర్తిగా ఏ పాయింట్ని తీసుకుంటారు? స్ఫూర్తిగా ఇన్స్పిరేషన్, ఆయన ఇన్స్పిరేషన్ అంటే ఆయన డెడికేషన్ సార్. అంటే పని పట్ల డెడికేషన్ అంటే ఎంత స్టార్ పొజిషన్ లో ఉన్నా, ఎంత ఏ పొజిషన్ లో ఉన్నా సరే ఆయన ఆ పని కోసం ఇచ్చే ఆ గౌరవం ఉంటది కదా, ఆ రెస్పెక్ట్ ఉంటది కదా, ఆ రెస్పెక్ట్ ఇస్తూ ఆయన ఇంకా 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 ఇంకేం చేస్తే బాగుంటదని ప్రతిదీ డీటెయిల్ గా చిన్న చిన్న మైన్యూట్స్ కూడా పట్టుకొని ఆయన చేస్తారు. అలాంటిది అంటే అంత సూపర్ స్టార్ అయింది ఆయన అలా చేయడం అనేది గ్రేట్. అందులో నాకు చాలా బాగా నచ్చింది. అంటే పుష్ప 2లో పుష్ప 1లో భాగం అయ్యారు, అప్పుడు పుష్ప 2లో 2 పాటల్లో భాగం అయ్యారు. సో ఎలా అనిపిస్తుంది? ఈ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది మీకు? సో హ్యాపీ. అంటే నేను పర్లా కిమిడి అనే శ్రీకాకుళం దగ్గర ఒక ఊరు నుంచి వచ్చిన ఒక కుర్రాడు, చూస్తానికి చాలా షార్ట్ గా ఉండే కుర్రాడు. సో మనం మాట్లాడాలి సార్. డెఫినెట్ గా మనం ఎలా ఉన్నా, ఎక్కడి నుంచి వచ్చినా, ఏం చేసినా మనం ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు సార్. మన పని మాట్లాడితే చాలు, అంతే. అంటే నేను ఒకటి ఏం నమ్ముతానంటే సార్, ఎప్పుడు కూడా మన పని ఏంటి అని మనం గుర్తుపెట్టుకొని మన పని చేసుకుంటూ పోతే డెఫినెట్ గా పనే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. మన పక్కన వాడి గురించి ఆలోచించకుండా మన పని ఏంటి అనేది ఆలోచించుకుంటూ చేసుకుంటే డెఫినెట్ గా విల్ రీచ్. అదే, దీనికి ఆన్సర్ చెప్పండి సార్. అదే ఈ సినిమాలో భాగం కావడం, 2 పాటలు భాగం కావటాన్ని ఎలా తీసుకున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు అసలు మీరు? డెఫినెట్ గా చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను సార్. అంటే ఈ సినిమా ఏంటంటే చాలా అంటే ఇందులో వర్క్ చేసిన ప్రతి ఒక్కరు కూడా సార్ రేపొద్దున మీ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. ఈ సినిమాలో మనం పని చేసినందుకు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. నేను ఇప్పుడు 1 year ట్రావెల్ చేశాను సార్. 1 year 2 పాటల కోసం. అంటే 2 పాటలు అంటే మన ఇది కూడా చేశాను సార్, ఇది మన చూసేటికి కూడా చేశాను, అది కూడా చేశాను. బట్ పూర్తిగా అయితే ఈ సాంగ్ ఎక్కువ చేశాను సార్. ఈ 2 songs ఎక్కువ చేసాం. చూసేటికైతే అది గణేష్ మాస్టర్ తో కలిసి చేసాము, అది కూడా. సో అలా అంటే మాస్టర్ ఈయన సుక్కు గారు ఉండమన్నారా? అవును సార్. లేకపోతే ఆల్రెడీ సార్ మేము నార్మల్ గా ఏంటంటే ఆ పాటకు కూడా ఆయన కూడా చేశారు కదా. అవును సార్, ఫైట్ లో కూడా ఉన్నాం సార్. అంటే మా టెక్నీషియన్స్ అందరూ ఉండాలి సార్. అంటే అందరు అదే అంటున్నాను సార్. అంటే అలా అందరినీ అలా ఒక్క దగ్గర పెట్టుకొని అలా పనిచేయడం అంటే ఇట్స్ నాట్ ఈజీ. మీరు వేరే ఆఫర్లు వచ్చి ఉంటాయి, వేరే సినిమాలు పనిచేయాల్సి రావచ్చు,
కానీ ఈ సినిమాకి ఇంత టైం స్పెండ్ చేయటం, మీకు వచ్చి ఇచ్చే రెమ్యూనరేషన్ ఏదైతే ఉంటుందో అది అంతే ఉంటుంది కదా, ఏదైతే మాట్లాడుకున్నారో అంతే ఉంటుంది కదా, దానికి మరి ఇంత అవసరం అంటారా మీకు ఇంత గట్టి పెట్టడం? సార్ సినిమా కోసం సార్ మనం ఏదైనా సినిమానే. ఇప్పుడు నేను ఫ్రీ టైంలో ఉండేటప్పుడు వేరే పనులు కూడా చేసుకునేవాడు. ఓకే. అంటే ఇక్కడ ప్రాక్టీస్లు జరిగేటప్పుడు ఒక్కొక్కసారి మన నార్మల్ బయట సాంగ్స్ ఏంటంటే ఒక 4 days 5 days సాంగ్స్. ఓకే. ఇదంటే మనకి 20 days 15 days ఒక్కొక్క సాంగ్. సో మీరు ఆన్ సెట్స్ ఈ పాట పుష్పరాజ్ పాట ఎన్ని రోజులు పట్టింది ఆన్ సెట్స్? ఇది 15 days పట్టింది. 15 days పట్టింది. దానికి 3 months రిహార్సల్స్. సో అంటే 100 రోజులు పైనే మొత్తానికి ఒక పాటకి. అంటే ఈ రిహార్సల్స్ లో హీరో కూడా ఉంటారా? లేదు సార్, కొన్నిటి వస్తుంటారు సార్. ఓకే. ఆయన ఎక్కడైతే కొంచెం క్లిష్టమైన మూమెంట్స్ ఉంటాయో అవి సార్ నాకు తెలిసి ఏది రిహార్సల్ చేయలేదు సార్. ఆయన రిహార్సల్ చేయలేదు సార్. ఆయన మరి మామూలు డాన్సర్ కదా. ఈవెన్ టీ గ్లాస్ కూడా స్పాట్ లోకి వచ్చి చేశారు సార్ ఆయన. ఓకే. నేనే ఇంకా భయపడ్డా, అంటే అది కొంచెం ట్విస్ట్ చేయాలి కింద పడతదేమో అని కొంచెం అనుకున్నాను, కానీ ఆయనే స్పాట్ లోకి వచ్చి టీ కూడా దాంట్లో పడకూడదు. అది చాలా మంది ఏంటంటే సీజీ అనుకుంటున్నారు సార్, అది ఒరిజినల్ టీతో చేశారు ఆయన. ఆయన కూడా దాని తగ్గట్టుగా పడకుండా కింద పడకుండా. అది అంత ఈజీ కాదు. ఆయన అసలు ఎలా వచ్చి చేశారో గ్రేట్. అంటే బన్నీ లాంటి ఒక టాప్ డాన్సర్ కదా హీరోల్లో, మనకు ఉన్నటువంటి టాప్ 1 2 అంటే ఆయన పేరు చెప్తారు ఎవరైనా కానీ. సో ఆయనతో ఇలా స్టెప్స్ వేసాడు, మీకు కూడా ఒక మాస్టర్ గా ఆ తృప్తి వేరే ఉంటదేమో కదా ఆయన చేపిస్తుంటే. చాలా సంతోషం సార్, ఎందుకంటే ఇప్పుడు చిన్నప్పుడు మనం నేనున్న ఏజ్ లో బన్నీ అవని, ఆర్య అవని, ఆర్య 2 అవని ఇవన్నీ చూసి వచ్చేవాళ్ళం కదా. సో ఏంటంటే ఆయన చేత స్టెప్ వేయించినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, నేను కొరియోగ్రాఫ్ చేసింది బన్నీ సార్ అలా చేయడం చాలా హ్యాపీ అనిపించింది. ఆర్య అనే సినిమా రిలీజ్ అయినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నాను సార్. అవునా? అంటే నేను ఇందిరా టైంలో అయితే 3rd class లో ఉన్నాను సార్. ఇందిరా టైంలో. ఓకే. ఇందిరా సినిమానే 22 సార్లు చూసాను సార్, ఆ ఒక్క పాట కోసం. ఓకే. ఏ పాట? అదే సార్, దాయి ఓకే. అంత ఇష్టం అనమాట. అంతే, చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. అంటే ఒకవేళ ఆ పాటకే ఇన్స్పిరేషన్ మీరు డాన్స్ మాస్టర్ అవడానికి? డాన్స్ మాస్టర్ అనేది నాకు ఫ్రాంక్ గా చెప్పాలంటే నాకు లేదు సార్. డాన్స్ నేర్చుకోవాలంతే. ఓకే. డాన్స్ నేర్చుకోవాలంతే. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే డాన్స్ నేర్చుకుంటూ మనం అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ పెట్టేవాళ్ళు యూట్యూబ్ లో. అవేమి సడన్ గా మా రామ్ సార్ ఉన్నారు కదా, రామ్ పోతినేని గారు. సో ఆయన చూసి నన్ను పిలిపించారనమాట. బాగా చేస్తున్నావు అబ్బాయి, కొరియోగ్రఫీ బాగా చేస్తున్నావు, ఒక 3 songs డెమో చేసి చూపించంటే అప్పుడు చేసి చూపించా. నాకు అంటే కొరియోగ్రాఫర్ గా ఒక ఆలోచన క్రియేట్ చేసిందే రామ్ గారు అండి. అందులో ఈ దాయి దామ కూడా ఉందా? లేదు సార్, నేను ఇక్కడ దాయి దామ్ అనేది ఊర్లో ఉండేటప్పుడు సార్. ఓకే. నేను ఇక్కడ చేసినప్పుడు ఊరికే వేరే హిందీ సాంగ్స్, తెలుగు సాంగ్స్ అలా చేసి మిక్స్డ్ చేసి అలా యూట్యూబ్ లో పెట్టేవాడిని. అది చూసి పిలిపించారు దీన్ని చేశారు కదా రీసెంట్ గా. స్మార్ట్ శంకర్ చేశాను సార్. పాట మాత్రం పెద్ద హిట్ అయింది, చాలా పెద్ద హిట్ అయింది. అదేంది? అది ఏం పాట? అది చోర్ చింత. స్పీడ్ సాంగ్, బాగా చాలా సాంగ్. లెజెండరీ డైరెక్టర్ పూరి గారు ఆయన చిన్నప్పుడు సినిమాలు చూసుకుంటూ ఆయనతో కలిసి పనిచేయడం అనేది చాలా హ్యాపీ సార్. అసలు ఆయన స్పీడ్ అంటే ఏదైనా సరే టక్క 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 టక్కని చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంటే ఆయన మోటివేషన్ ఇస్తారు సార్. ఇప్పుడు కొన్ని ఇన్స్టాగ్రామ్ లో పూరి గారి కొన్ని మోటివేషన్ వీడియోస్ ఉంటాయి, అవి చూస్తే మనకి అంటారు కదా, అవన్నీ చేసి పెడుతూ ఉంటారు, వారానికి కూడా పెడుతుంటారు. అది చాలా బాగుంది. అంటే చాలా మందికి ఇన్స్పిరేషన్ సార్. మీరు కూడా ఇన్స్పైర్ అవుతుంటారు అవి 100% సార్. అవి వింటూ ఆయన ఒకటి ఉంటుంది సార్, ఎప్పుడు అంటే ఒక రైల్వే స్టేషన్ లో రైల్వే స్టేషన్ లో మనం వెయిట్ చేసేటప్పుడు మన ట్రైన్ కోసం వెయిట్ చేయాలని అంటారు. అంటే వేరే దానికి మనకు ఓపిక్ గా మన ట్రైన్ కోసం మనం వెయిట్ చేస్తే మన లైఫ్ బాగుంటదని. సో ఆ కొటేషన్ మనం దేనికో ఏ రైలు ఎక్కడానికి వచ్చామో దానికోసం వెయిట్ చేయాలి. సరే మనకు అంత ఓపిక లేక మనం వెళ్ళిపోతాం అంటే మన లైఫ్ కూడా అలాగే ఉంటుంది.
ఓకే, ఒకవేళ లేట్ అయినా కానీ దానికోసం వెయిట్ చేయాలి. దానికోసం వెయిట్ చేయాలి సార్. మనం ఎక్కవలసిన రైలు అదే. అంతే అంతే ఉమ్. మనం ఏది ఎక్కాలో దానికోసం వెయిట్ చేస్తేనే. అప్పుడే సక్సెస్ అనేది సాధిస్తామని చెప్పి ఇలాంటివన్నీ కూడా స్ఫూర్తి పొందుతూ ఉంటారు. డెఫినెట్గా సార్.